ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంతో పట్టుదలకు వెళ్లకుండా ప్రజల పక్షాన ఆలోచన చేయాలన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. సమ్మెను విరమించే దిశగా ఆలోచన చేయాలని సూచించారు. సమ్మెకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. చర్చల వల్లే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఆత్మహత్యలకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేశారు. ఇక యాసంగి ధాన్యం కొనుగోలు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. రైతు బోనస్, రైతు భరోసాతో ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉందన్నారు. కాళేశ్వరం ఇష్యూలో పీసీ ఘోష్ కమిషన్ విషయంలో ఎవరికీ హైకోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. తాను పోటీ చేసే విషయం అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఆర్టీసీ కార్మికుల సమ్మెను సత్వరం పట్టుదలకు పోకుండా ఇటు ప్రభుత్వం కానీ అటు కార్మిక సంఘాలు కానీ పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నిన్న ఆర్టీసీ కార్మికుడు డ్రైవరు శంకరయ్య గౌడ్ గారు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను. చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి తప్ప ఆత్మహత్యల ద్వారా వచ్చేది ఏముండదు. దానివల్ల మన కుటుంబాలు నష్టపోతాయి. కొందరు ప్రేరేపిస్తుంటారు, వాటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది మనకు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో చూసినాం, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసినాం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చూస్తాం. దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని కనుగొనాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఆర్టీసీ మీద కూడా లక్షలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా వెసులుబాటును, ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితులను కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం. అదేవిధంగా రెండో ప్రధాన సమస్య ఈ యాసంగి పంట కొనుగోళ్ల విషయంలో ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 4,543 కేంద్రాల ద్వారా వడ్లను కొనుగోలు చేస్తూ ఉన్నారు. నిన్నటి వరకు వచ్చిన సమాచారం మేరకు 4,26,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగింది. వాటికి ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో 2,04,000 టన్నులు, నల్గొండ జిల్లాలో 1,16,000 టన్నులు, సూర్యాపేటలో 51,000 టన్నులు కొనుగోలు చేసినారు. కొనుగోలు కూడా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి.